శిఖ యజ్ఞోపవీతము. గృహస్థు కర్మలు చేసేటప్పుడు శిఖ యజ్ఞోపవీతాలు పూర్తిగా ధరిస్తాడు. అయితే సన్యాసి ఈ శిఖ యజ్ఞోపవీతాలు రెండు కూడా తీసేస్తాడు. దీనికి కారణం ఏంటి? అసలు శిఖ యజ్ఞోపవీతాలు ధరించడంలో అర్థం ఏంటి? ఈ శిఖ యజ్ఞోపవీతాలు అనేవి ఉండాలా, అవసరం లేదా? ఇది ఇక్కడ మనకు వచ్చేటటువంటి అనుమానం. ఇప్పుడు చూడండి, చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం. ఇది పరమేశ్వరమయం. ఆ పరమేశ్వరుడు నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, శాశ్వతుడు. అతడు పూర్ణ పురుషుడు. పూర్ణ పురుషుడైనటువంటి ఆ పరబ్రహ్మకు నాభి, హృదయము, కంఠము, శిరస్సు అనేటటువంటి 4 స్థానాలున్నాయి. ఈ 4 స్థానాల్లోనూ పరబ్రహ్మ 4 పాదాలుగా ఉంటాడు. పూర్ణ పురుషుడు జాగ్రత్తావస్థలో చతుర్ముఖ బ్రహ్మగా, స్వప్నావస్థలో విష్ణువుగా, సుషుప్తిలో రుద్రుడుగా, తురీయమునందు పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. విష్ణువు, ఈశ్వరుడు, సూర్యుడు అందరూ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఈ ఆత్మకి మనసు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, ముక్కు లేదు, చెవి లేదు, ఏ రకమైనటువంటి అంగాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు. కేవలము ఇది ఒక జ్యోతి రూపము. ఆ పరమాత్మ యందు లోకాలు లోకాలుగా ఉండవు, దేవతలు దేవతలుగా ఉండరు, వేదాలు వేదాలుగా ఉండవు, యజ్ఞాలు యజ్ఞాలు కావు, తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాదు. ఇక్కడ కొడుకు, కోడలు, చండాలుడు, సన్యాసి వీళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళ స్వరూపంలో ఉండరు. తపస్వి తపస్వి కాడు. అటువంటి పరబ్రహ్మము అఖండముగా నిర్వాణ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్మను దేవతలు, మహర్షులు ఎవ్వరూ కూడా నిర్ణయించలేరు. సర్వజ్ఞుడైనటువంటి జ్ఞాని మాత్రమే ఆ పరబ్రహ్మను తెలుసుకొని దాన్ని అనుభవించగలుగుతూ ఉన్నాడు. దేహంలో సమస్త ఇంద్రియాలు, ఇంద్రియాల దేవతలు హృదయ స్థానంలో ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అనేటటువంటి 5 ప్రాణాలు కూడా హృదయమునందే ఉన్నాయి. హృదయంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు జ్యోతి రూపమైనటువంటి ఆత్మ, ఇంద్రియాల, ప్రాణాల తేజస్సు స్వరూపము అయినటువంటి సూత్రాత్మ, అదే యజ్ఞోపవీతం. ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే అని బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం. జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆత్మ గాని, 5 ప్రాణాలు గాని, ఇంద్రియాలు గాని, లేకపోతే ప్రాణాల స్వరూపం గాని, తేజస్సు గాని, ఏదైనా సరే అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పేసి బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా తెలుసుకోలేరు. ఇక్కడ సూత్రాత్మ అంటే యజ్ఞోపవీతము. ద్విజులు అంటే 2 జన్మలు కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు. వీళ్ళు ఉపనయన కాలంలో ఈ యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. దీన్నే బ్రహ్మసూత్రము అని కూడా అంటారు. జగత్తంతా బ్రహ్మమయము అని చాటి చెప్పేటటువంటి సూత్రం ఇది. మెళ్ళో ఏదో యజ్ఞోపవీతం వేసుకున్నాము అంటే వేసుకున్నాము అని కాదు. చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అని చాటి చెప్పేటటువంటి సూత్రం ఇది. అందుకే ఇది యజ్ఞోపవీతము అని పిలుస్తారు దీన్ని. దేహంలో ఉండేటటువంటి నాడులలో సుషుమ్నా నాడి ముఖ్యమైనటువంటిది. దీన్నే బ్రహ్మనాడి అని అంటారు. అంతఃపూజలో ఈ సుషుమ్నా నాడినే బ్రహ్మసూత్రము లేదా యజ్ఞోపవీతము అని భావన చేయటం జరుగుతుంది. యజ్ఞోపవీతం గాయత్రి మంత్రానికి ప్రతీక. ఇది 96 బెత్తలు ప్రమాణం కలిగినటువంటి సూత్రం. అంటే దారం అన్నమాట. ఇది 3 పోగులతో తయారు చేసి దాన్ని
ఒక్కొక్క పోగుని 3 చుట్లు తిప్పాలి. ఇప్పుడు 2 చివరలు కలిపి ముడేయాలి. ఇందులోని సూత్రంలో 3 పోగులుంటాయి. యజ్ఞోపవీతం మొత్తం 3 ముడులు గడిగి ఉంటుంది. ఒక్కొక్క ముడికి 3 వరుసలుంటాయి. వరుసకు 3 పోగులుంటాయి. చూడండి, యజ్ఞోపవీతంలో మొత్తం 3 ముళ్ళుంటాయి. ఒక్కొక్క ముడికి 3 వరుసలుంటాయి. ఒక్కొక్క వరుసకు 3 పోగులుంటాయి. ఈ రకంగా యజ్ఞోపవీతం మొత్తం 27 పోగులు కలిగి 96 బెత్తలు ప్రమాణంతో ఉంటుంది. అందులో ఉన్నటువంటి 27 పోగులు 27 భేదములు కలిగినటువంటి జగత్తు. 3 ఆవృత్తులు, ఇవే త్రిగుణాలు. 3 ముడులున్నాయి ఇందులో. ఈ 3 ముడులే 3 గ్రంథులు. అవే బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి. ఆ 3 గ్రంథులు కలిపి బ్రహ్మముడి అంటారు. ఈ యజ్ఞోపవీతం బ్రాహ్మణులు ధరించి కర్మ చేస్తారు. యజ్ఞోపవీతం తీసివేయటము అని అంటే కర్మ పరిత్యాగం చేయటం అన్నమాట. సన్యాసి కర్మ లేదు, అందుకే అతడు యజ్ఞోపవీతం ధరించవలసినటువంటి అవసరం లేదు. సర్వకర్మల నుండి విముక్తుడైనటువంటి వాడు జీవన్ముక్తుడు. అలాగే నెత్తి మీద జుట్టు అంతా తీసివేసి కేవలము శిఖ ధరించటము అనేది ఒక సంప్రదాయం. ఇక్కడ ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞోపవీతాన్ని తీసేశాడు అంటే అతడు సన్యాసి అని లెక్క. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏమయ్యా నీ మెడలో యజ్ఞోపవీతం లేదు అంటే, ఆ సన్యాసి వేసుకున్నాడా, ఆయన వేసుకోలేదు కాబట్టి నేను కూడా వేసుకోను అంటారు. ఆయన కర్మ చేసి కర్మానుష్ఠానంలో నిష్ణాతుడై ఆ తర్వాత కర్మని పరిచయించాడు కాబట్టి యజ్ఞోపవీతాన్ని వదిలేశాడు. మరి నువ్వు ఏమీ లేకుండా దేశాల వెంబడి తిరిగి వాళ్ళు వచ్చి నేను ఆయనకి లేదు కాబట్టి నాకు లేదు అని చెప్పేసి నువ్వు యజ్ఞోపవీతాన్ని తీసివేస్తే నీ మెడలో యజ్ఞోపవీతం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకనంటే నువ్వు కర్మ చేయగలిగినటువంటి స్థితిలో లేవన్నమాట. మనం కర్మ చేయటం లేదు కాబట్టి, ఏ రకమైన కర్మ లేదు కాబట్టి మనం సన్యాసులం కాదు. ఇక్కడ మనం సన్యాసులం కాబట్టి మనం యజ్ఞోపవీతాన్ని ధరించకుండా వదిలేయచ్చు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ మనం అలా గనక మాట్లాడినట్లయితే కర్మానుష్ఠానం చేసేటటువంటి వాడిని ఎగతాళి చేయటమే అవుతుంది తప్పించి ఇంకోటి ఏం కాదు. ఆ మాట మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కర్మలన్నింటినీ పరిచయించాడు కాబట్టి ఈ సన్యాసి యజ్ఞోపవీతాన్ని కూడా పరిచయించాడు. సుషుమ్నా నాడిలో సూక్ష్మనాడులు కలిసే చోటును గ్రంథి అని అంటారు. ఇది 27 సూక్ష్మనాడుల యొక్క సమూహం. అందుకే యజ్ఞోపవీతంలో కూడా 27 పోగులుంటాయి. అయితే సుషుమ్నా నాడి యజ్ఞోపవీతం కన్నా కూడా సత్యమైనది, సహజమైనది. ఇదే కంఠసూత్రము. ఈ రకంగా ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించి బ్రాహ్మణుడు కర్మ చేస్తాడు. సన్యాసి ఆ యజ్ఞోపవీతాన్ని వదిలి కర్మ పరిత్యాగం చేస్తాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మతో పాటుగా జన్మించినది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఆయుష్ను వృద్ధి చేసేది, అన్నింటికన్నా ముందుగా పుట్టింది అయినటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. పరిశుద్ధము, జ్యోతిస్వరూపము అయినటువంటి యజ్ఞోపవీతం పరతత్వ సాధకులందరికీ కూడా ప్రాప్తించునుగాక. పండితుడు అంటే ఇక్కడ జ్ఞాని అని అర్థం. పండితుడు బాహ్య కర్మలు అంటే యజ్ఞయాగాదులు నిర్వర్తించడం కోసం కేశఖండన చేయించుకుని శరీరం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసేయాలి.
అక్షర పరబ్రహ్మనే యజ్ఞోపవీతంగా భావించి ధరించాలి. యజ్ఞోపవీతం పరమాత్మను తెలియజేస్తుంది కాబట్టే దీన్ని సూత్రము అంటారు. సూత్రాత్మ స్వరూపంలో ఉన్నటువంటి యజ్ఞోపవీతమే మోక్ష స్వరూపమైనటువంటిది. ఈ జగత్తు మొత్తాన్ని మాలలోని పూలను దారంలాగా ఏ సూత్రంలో గుచ్చబడి ఉంటుందో అటువంటి పరమాత్మ అనేటటువంటి సూత్రాన్ని యోగవేత్త బ్రహ్మవేత్త అయినటువంటి యోగి ధరిస్తున్నాడు. ఉత్తమమైనటువంటి యోగాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్వాంసుడు బాహ్య సూత్రాన్ని పరిచయించాలి. అంటే మామూలుగా మెళ్ళో వేసుకునేటటువంటి యజ్ఞోపవీతాన్ని తీసిపారేయాలి. చైతన్యమునందలి బ్రహ్మ భావనమే సూత్రము అని భావించి అది ధరించాలి. బ్రహ్మస్వరూపమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించడం వల్ల, ధ్యానించడం వల్ల ఏ రకమైనటువంటి అపరిశుభ్రత ఉండదు. ఆత్మజ్ఞానమే యజ్ఞోపవీతంగా భావించి ధ్యానించేవాళ్లే అసలు యజ్ఞోపవీతం అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు. అటువంటి జ్ఞానులే యజ్ఞోపవీతం ధరించినటువంటి వాళ్ళు. ఆత్మజ్ఞానము అనేటటువంటి యజ్ఞోపవీతం కలిగి ఉండి పరబ్రహ్మను ధ్యానించే వారికి బ్రహ్మజ్ఞానమే ఉత్తమమైనది. అందుచేత పరబ్రహ్మ జ్ఞానమే పవిత్రమైనటువంటిది. ఇక శిఖ అంటే ఏమిటో చూడండి. శిఖ అంటే తల మీద వెంట్రుకలన్నింటినీ తీసివేసి నడినెత్తిన పిలక ధరించటం. ఈ శిఖ అనేది జ్ఞానానికి గుర్తు. అందుకే అగ్నిలాగా జ్ఞానం అనేటటువంటి శిఖ ఉన్నటువంటి వాడు విద్వాంసుడు. జ్ఞానశిఖ ధరించినటువంటి వాడు మాత్రమే విద్వాంసుడు. ఇతరులు అంటే నెత్తిన జుట్టుతో శిఖ ఉంచుకున్నటువంటి వాళ్ళు కేవలము అంటే జుట్టున్న వాళ్ళందరూ కూడా కేశధారులు అంటే జుట్టు ఉన్నటువంటి వాళ్ళు. అంతే తప్పించి వాళ్ళకేమి ప్రత్యేకంగా ఈ శిఖ అనే దానికి ప్రత్యేకత ఏం లేదు. జ్ఞానం ఉన్నటువంటి వాడు శిఖ ధరించినట్లయితే అది జ్ఞానానికి గుర్తు. లేనటువంటి వాడికి కేవలము అది అలంకారప్రాయం, అంతకన్నేం లేదు. వేదవిహితమైనటువంటి కర్మలు చేయాలి అంటే బ్రాహ్మణులు యజ్ఞోపవీతాన్ని బాహ్యంగా కూడా ధరించాలి. బాహ్యంగా ధరించినటువంటి యజ్ఞోపవీతం బాహ్య కర్మలకి సాధనం అవుతుంది. జ్ఞానమైనటువంటి శిఖ కలిగినటువంటి వాడు సమస్తమైనటువంటి సత్కర్మలు చేసినటువంటి వాడే అవుతాడు. అటువంటి జ్ఞానులకు సమస్తమైనటువంటి బ్రాహ్మణ్యము కూడా చెప్పబడింది. సూత్రాత్మ అనబడేటటువంటి ఈ యజ్ఞోపవీతమే ఉత్తమమైనటువంటిది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు యజ్ఞోపవీతి అనబడతాడు. ఈ విషయాలు తెలిసినటువంటి వాడు యజ్ఞస్వరూపుడు. అతన్ని యజ్ఞము చేసినటువంటి వాడుగా బ్రహ్మవేత్తలందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఒక్కడుగా ఉన్నటువంటి వాడు తేజోవంతుడు అయినటువంటి పరబ్రహ్మ సర్వ ప్రాణుల యందు కూడా నిగూఢంగా ఉన్నాడు. అతడు సర్వవ్యాపి, సమస్త భూతాలలోనూ నివసించేటటువంటి ఆత్మస్వరూపుడు, సర్వభూతాదివాసుడు, సర్వసాక్షి చైతన్య స్వరూపుడు, గుణరహితుడు, అఖండంగా ఉన్నవాడు. జగత్తులో అన్నీ కూడా అతడి వశంలోనే ఉంటాయి. పరబ్రహ్మ ఒకే రూపం కలిగి ఉండి కూడా అనేక రూపాలతో మనకందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మను జ్ఞానులు హృదయంలో దర్శిస్తారు. అటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. అగ్ని ప్రతిష్టాపన చేయాలి అంటే అరణి మధించాలి. అలాంటప్పుడు
కిందో కర్ర పైనో కర్ర పెట్టి ఆ 2 కర్రలకి రాపిడి కలిగించాలి. ఆ రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. సాధకుడు మనస్సును కింద కర్రగా, ప్రణవాన్ని పైన కర్రగా చేసి ధ్యానాభ్యాసము అనేటటువంటి మథనం చేసి నిగూఢంగా ఉన్నటువంటి ఆత్మ పురుషుని దర్శించాలి. నువ్వులలో నూనెలాగా, పాలలో వెన్నలాగా, ప్రవాహంలో ఉన్నటువంటి జలంలాగా, కొయ్యలో ఉన్నటువంటి అగ్నిలాగా పరమేశ్వరుడు అంతఃకరణమునందు నిగూఢముగా ఉంటాడు. సత్యము చేత, తపస్సు చేత, ధ్యానము చేత ఆ పరమాత్ముణ్ణి సాక్షాత్కరించుకోవాలి. సాలెపురుగు ఏ రకంగా దారాలను తయారు చేసి వాటితో గూడు అల్లి అందులోకి వెడుతుందో అదే రకంగా జీవుడు కూడా జాగ్రత్త స్వప్నాలను నిర్మించుకుని వాటిలో సంచరిస్తూ ఉన్నాడు. జాగ్రత్తావస్థలో నేత్రముల యందుంటాడు, స్వప్నావస్థలో కంఠమందుంటాడు, సుషుప్తిలో హృదయమునందుంటాడు, తురీయంలో సహస్రారమునందు ఉంటాడు. ఎవరు? ఈ జీవుడు. ఈ జీవుడు అనేవాడు జాగ్రత్తావస్థలో కళ్ళల్లో, స్వప్నావస్థలో కంఠంలో, సుషుప్తిలో హృదయమందు, తురీయంలో సహస్రారంలోనూ ఉంటాడు. ముక్కు మనస్సు ఏ పరమాత్మను దర్శించలేక వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయో, బ్రహ్మజ్ఞాని ఏ ఆత్మను తెలుసుకొని జీవన్ముక్తుడవుతూ ఉన్నాడో ఆ పరమాత్మనే జీవుని యొక్క పరమార్థము, ఆనందము. జీవి యొక్క పరమార్థం ఏమిటి అంటే పరమేశ్వర సాక్షాత్కారము. ఇక్కడ ముక్కు మనస్సు పరమాత్మను దర్శించలేక వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయి అంటే ఇంద్రియముల చేత పరమాత్మని గ్రహించడం అనేది సాధ్యమైనటువంటి విషయాలు కాదు. ఆ పరమేశ్వర స్వరూపం కళ్ళ చేత చూడబడదు, చెవుల చేత వినపడదు, ముక్కు చేత వాసన చూడబడదు, శరీరం చేత గ్రహించబడదు, స్పృశించబడదు, మనస్సు చేత తెలుసుకోబడదు. అంటే ఇంద్రియాల చేత పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది జరిగే పని కాదు. అటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకుని బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తులవుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటమే ఇక్కడ జీవుడి యొక్క పరమార్థం. ఆ పరమేశ్వరుడు పాలలో నెయ్యిలాగా బ్రహ్మ విద్య తపస్సులే స్వరూపంగా అలా ఉన్నాడు. అటువంటి పరమాత్మ సర్వాంతర్యామి. అతడు ఎక్కడ ఉన్నాడు? సర్వమునందు ఆవరించి ఉన్నాడు. సర్వాంతర్యామి. అతడే మోక్షప్రదాత. కాబట్టి బాహ్య కర్మలు చేసేటటువంటి వాళ్ళేమో శిఖా యజ్ఞోపవీతాలు ధరించాలి. అదే అంతఃకర్మ అంతర్యాగం చేసేటటువంటి వాళ్ళకి శిఖా యజ్ఞోపవీతాలతో పని లేదు. వాళ్ళకి ఈ సుషుమ్నా నాడే యజ్ఞోపవీతము జ్ఞానమే శిఖ. వాళ్ళ యొక్క పరమార్థం ఏమిటి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే పరమేశ్వర సాక్షాత్కారము, ముక్తి, సాయుధ్యము, కైవల్యము. ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మోపనిషత్తులో చెప్పబడ్డాయి.